ఈ జీవితాన్ని మార్చుకోవటానికి, ఈ సాడ్ లైఫ్ నుంచి, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి, ఒత్తిళ్ళు ఎలా ఎదుర్కోవాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించటానికి ముందు ఫస్ట్ మీ రోజుని డిజైన్ చేసుకోండి. అంటే మీరు ప్రతిరోజు చేసే పనులని డిజైన్ చేసుకోండి. ఆ పనుల వల్ల మీకు ఎంత అవసరమైనవి, ఏవి అనవసరమైనవి అనేది తెలుస్తుంది. అంటే మీకు అవసరమైన పనులు, సమయం ఎక్కువగా కేటాయించాల్సిన పనులు, అనవసరమైన పనులు, సమయం వృధా అవుతున్న పనులు, ఈ 2 భాగాలుగా డిజైన్ చేసుకోండి. అంటే మనిషికి అవసరమైనది పని చేయాలి, అత్యవసరమైన పని చేయాలి, తప్పనిసరిగా చేయాలి. అవసరమైనవి, అత్యవసరమైనవి, తప్పనిసరిగా. ఈ క్రమంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినవి తప్పనిసరిగా చేయాల్సినవి, దాని తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అత్యవసరమైనవి, దాని తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అవసరమైనవి, దాని తర్వాత ప్రిఫరెన్స్ చేయాల్సినవి అన్న వాటికి టైం ఉంటుంది, అవసరమైన అన్న వాటికి కొంత టైం ఉంటుంది, అత్యవసరమైన అన్న వాటికి కొంచెం టైం మాత్రమే ఉంటుంది, ఇక తప్పదు అన్న వాటికి టైం ఉంటుంది. కాబట్టి ఇక తప్పదు అన్న కాంచి స్టార్ట్ చేయండి మీ డైలీ రొటీన్ లైఫ్. సో అప్పుడు ఆ రోజు మీకు ఎంత యూస్ఫుల్ డే అవుతుందో గుర్తించండి. అక్కడి నుంచి మొదలవుతుంది మీ యొక్క తిరోగమనం, అంటే పురోగమనం. అప్పుడు దాకా ఉన్న ఈ తిరోగమనం కాస్త పురోగమనంగా మారుతుంది.